నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. 18 ఇయర్స్కే జాబ్ స్టార్ట్ చేసి మార్నింగ్ చదువుకుంటూ నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ ఈరోజు శ్రీధర్ సిసిలో చదువుకున్న ఈశ్వర్ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేశారు. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం అంటేనే మామూలు విషయం కాదు. బ్యాక్ ఎండ్లో ఇంత స్ట్రగుల్ చేస్తూ కూడా ఎగ్జామ్ క్రాక్ చేశాడు, అది కూడా 1 ఇయర్లో. అండ్ ఎస్పెషలీ ఈ టైంని ఎలా మేనేజ్ చేశాడు, తన వెనకాలన్న ఆ స్ట్రగుల్స్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, ఒక్కసారి ఆ జర్నీని మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో రైట్ నో నేనైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది, విజయవాడలో ఉన్న ఈశ్వర్ గారి ఇంటికి. ఒక్కసారి అతని జర్నీని మనం తెలుసుకుందాం, వచ్చేసేయండి. హలో ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఒక్కసారి అంటే మీ జర్నీని తెలుసుకుందామని మా సుమన్ టీవీ మొత్తం మీ ఇంటికి రావడం జరిగింది ఈరోజు. సో ఎలా మీ ప్రయాణం మొదలైంది, అండ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, జాబ్ చేసుకుంటూ చదవడం అండ్ ఇంకా పెద్ద స్ట్రగుల్. సో ఫైనల్గా నేనైతే ఈశ్వర్ గారి ఇంటికి అయితే రావడం జరిగింది. ఈశ్వర్ గారితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, జాబ్ వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఏదైతే డ్రీమ్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది వచ్చింది అంటే మాటల్లో చెప్పలేని ఆనందం. అండ్ అంతేకాదు దాని వెనకాల స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. సో ఈ జర్నీని మాత్రం మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అయితే అవుతుంది. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఈ స్టోరీ విన్నాక మీకే అర్థమవుతుంది. నమస్కారం అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ గారు, కంగ్రాచులేషన్స్. సో జాబ్ రావడం ఒక ఎత్తు అయితే, దానికన్నా ముందు 18 ఇయర్స్కే జాబ్ స్టార్ట్ చేసి నైట్ షిఫ్ట్స్ చేస్తూ చదువుకుంటూ ఫైనల్గా ఈరోజు అయితే మీకు జాబ్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది మీ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది? చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన మీద మనకే కొంచెం నమ్మకం పోతుంది అనుకున్న టైంలో మనం పడిన కష్టం మనకి ఆ రిజల్ట్ ఇచ్చినప్పుడు అంతకంటే ఇంకేం కావాలి. ఎందుకంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కాదండి, చిన్నప్పటి నుంచే. ఈవెన్ 6th క్లాస్ 7th క్లాస్లో కూడా నెక్స్ట్ ఇయర్ బుక్స్ కోసం వేసవకాల సెలవుల్లో పెయింట్ పనికి వెళ్ళేవాడిని నేను. అండ్ 10thలో అయితే ఇంట్లో అప్పులు ఎక్కువైపోయి అమ్మ ఖత్తర్ వెళ్ళింది అనమాట. వేరే వాళ్ళు ఎవరో నమ్మి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మోసం చేశారు. తర్వాత ఏదో ఎలాగోలా ఫోన్ చేసినప్పుడు ఫుడ్ కూడా సరిగ్గా లేదురా, నాకు అన్నం కూడా ఇక్కడ ఏం దొరకట్లేదు, రొట్టె ముక్కలు నేను బ్రెడ్ని నీళ్ళలో ముంచుకొని తింటున్నానని చెప్పినప్పుడు నాకు ఇంకా ఏడుపు వచ్చేసేది. ఆ 10thలో నేను ఇంకా అందుకే అంత బాగా చదివాను. నేను తెలుగు మీడియం స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మా స్కూల్లో నేను ఫస్ట్ 10/10 స్టూడెంట్ అనమాట. ఎందుకంటే నాకు ఇంకా మా అమ్మ కంటే మోటివేషన్ ఇంకేముంటుంది. అమ్మ దూరంగా అక్కడ తినడానికి కూడా తిండి లేకుండా కష్టపడతా ఉంటే ఇక్కడ మనకి ఇంకేముంటుంది చెప్పండి. అలా 10th 10/10 తెచ్చుకున్నాను. 888 వస్తుందేమో అనుకున్నాను, కానీ రిజర్వేషన్ తక్కువ అండ్ అర్బన్ ఏరియాలో ఉండడం వల్ల 888 కూడా రాలేదు. అండ్ నేను ఒకసారి మా హెచ్ఎం గారు నేను తీసుకెళ్ళి నారాయణలో జాయిన్ చేశారండి. కాలేజ్ పేరు చెప్పలేదు, నాకు తెలియదు, కానీ అక్కడ నన్ను ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో పెట్టారు. నేను తప్ప మిగిలిన 59 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 10/10 స్టూడెంట్స్, నేను ఒక్కడనే తెలుగు మీడియం వాడిని. ఒకరోజు ఒక డౌట్ అడిగితే, నువ్వు తెలుగు మీడియం వాడవా, నీ ఒక్కడి కోసం నేను స్లోగా చెప్పలేను, అందరూ ఫాస్ట్గా ఉన్నారు, వెళ్ళిపోతే ఐపీకి వెళ్ళిపో, అక్కడ స్లోగా నిదానంగా చెప్తారన్నారనమాట. నాకు చాలా బాధ వేసింది. ఎలా ఉందంటే నేను 10th వరకు ఇంత కష్టపడి చదివాను, కానీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఒక ఫెయిల్యూర్గా ఉన్నాను వాళ్ళ ముందు. అందుకే నేను పాలిసెట్ రాయడం వల్ల వెంటనే వెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయిపోయాను. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం అండి, ఇంగ్లీష్ రాదు. ఒకసారి ప్రజెంటేషన్లో ఒక స్టూడెంట్ ప్రజెంటేషన్ ఇస్తూ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఇంగ్లీష్లో. నాకు ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. చాలాసేపు అలా నించుండిపోయాను అనమాట. అప్పుడు మా సార్ నన్ను ఒక వేస్ట్ ఫెలో అని తిట్టారు. నేను వేస్ట్ ఫెలో అని కాదు కదా, నేను చాలా బాగా చదివాను, అవార్డ్స్ అని నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి, కానీ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఒక వేస్ట్ ఫెలోగా ఉండిపోయాను. బట్ కట్ చేస్తే డిప్లొమా అయిపోయేసరికి నాకు అన్ని సెమిస్టర్లో మోర్ దెన్ 93%. అండ్ ఎల్ఎన్టీ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు 120 మెంబర్స్ 2 షిఫ్ట్లో ఒకే ఒక్క స్టూడెంట్ని షార్ట్ లిస్ట్ చేశారు, అది నన్ను. గ్రేట్. అంటే ఇప్పుడు డిప్లొమా తర్వాత వచ్చిన క్యాంపస్లోనే వచ్చిందా మీకు జాబ్? క్యాంపస్లో వచ్చింది, అది కూడా మంచి జాబ్ అండి. అందుకే నేను అంటే మెయిన్ బీటెక్ చదవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు నాకు, అందుకనే జాబ్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాను. కానీ అక్కడ కోర్ జాబ్ కాకుండా నేను చదివింది కాకుండా వేరే బ్రాంచ్లో వేసి కంప్లీట్గా ఒక 14-15 అవర్స్ వర్క్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. అప్పుడు నేను విప్రోకి అప్పుడు వాళ్ళ డిప్లొమా కూడా ఒక జాబ్ ఆఫర్ చేస్తే నేను విప్రో సెలెక్ట్ అయ్యాను అనమాట. విప్రో సెలెక్ట్ అవ్వడం వల్ల నేను అక్కడ రిజైన్ చేసి వచ్చేసాను. బట్ 3-4 months వరకు జాయినింగ్ లేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే 1 year ముందు ఆఫర్ లెటర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా జాయినింగ్ లేదు. సో నేను ఇంకా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇలా వేరే జాబ్ చూసుకుందామని చెప్పి ఒక నైట్ షిఫ్ట్ యూఎస్ రిక్రూటింగ్ ఉంటుంది అనమాట,
ఆ యూఎస్ రిక్రూటింగ్లో నేను బెంచ్ సేల్స్ రిక్రూటర్గా జాయిన్ అయ్యాను. ఓకే, నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్ అండి కంప్లీట్. ఎలా అంటే మనం ఈవినింగ్ 6:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు వర్క్ ఉంటుంది అనమాట. అలా చేసుకుంటూ డిప్లొమాతో ఎడ్యుకేషన్ ఆగకూడదు. డిప్లొమాతో ఆపేస్తే నా లైఫ్ ఇంకా ఫ్యూచర్ ఏం లేదు. సో మరి జాబ్ వచ్చింది కదా, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చదవాలి అనుకున్నారు? క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ వచ్చింది, ఎందుకు మళ్ళీ మీరు చదవడం స్టార్ట్ చేశారు? రీజన్ ఏంటి? అంటే నేను అక్కడ చూశానండి, ఎందుకంటే డిప్లొమాతో చేసే వాళ్ళ గ్రోత్ చాలా తక్కువ ఉంది. డిప్లొమాతో ఆపేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే నేను డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను అనమాట. కరెక్ట్గా నైట్ షిఫ్ట్ చేసుకోవడం, ఎగ్జామ్స్ ఆ 1 month టైం మాత్రం పంజాబ్ వెళ్ళిపోవడం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అక్కడే నాకు హిందీ కూడా అంత బాగా రాకపోయినా కానీ ఒంటరిగానే వెళ్ళిపోయేవాడిని, అక్కడే రూమ్ తీసుకునేవాడిని. ఈవెన్ ఎగ్జామ్స్ ఉన్న రోజు కూడా నాకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉండి ఈవినింగ్ 5 కల్లా ఎగ్జామ్ అయితే బయటకు వచ్చి ఒక టీ తాగి నైట్ షిఫ్ట్ జాయిన్ అయిపోయినవాడిని అనమాట. అలా నైట్ అంతా వర్క్ చేసేవాడిని, మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాడిని, ఎగ్జామ్స్ రాసేవాడిని. అలాగే బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది, వెంటనే ఎంబీఏ కూడా స్టార్ట్ చేసేసానండి. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు జాబ్ చేయడం? 18 years అప్పుడు నాకు ఆఫర్ లెటర్ వచ్చిందండి డిప్లొమా తర్వాత. అప్పుడే నేను ఎంపీ వెళ్ళిపోయాను, మధ్యప్రదేశ్ వెళ్ళిపోయానండి. అంటే ఎక్కడ కూడా, అంటే ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు, ఇంకొక వైపు చదువుతున్నారు, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తున్నారు, కష్టంగా అనిపించలేదు ఎక్కడ కూడా? అంటే కష్టం అనిపించింది చాలాసార్లు, బట్ అది అవసరం. ఎందుకంటే అప్పుడు నేను కష్టపడకపోతే నా లైఫ్ ఇంకా అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే నేను మా అమ్మల్ని చూస్తున్నాను కదా, వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ఏమీ సంపాదించలేకపోయారు, ఏమీ ఇవ్వలేకపోయారు. నేను ఎప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయలేదు, అంటే నన్ను ఎందుకు చదివించలేకపోతున్నారు, ఎందుకు మీరు ఫీజు కట్టలేకపోతున్నారు అని చెప్పి. బట్ నేను చూశాను, ఇప్పుడు నేను కష్టపడకపోతే ఈవెన్ నేను నా తర్వాత నా ఫ్యూచర్ కూడా ఇంక నేను ఏమీ సాధించలేను అని ఎక్కడ ఆగలేదండి. ఎడ్యుకేషన్ అయితే ఎప్పుడు ఆపలేదు. మరి ఎక్కడ కూడా ఇంకా చాలు, నా వల్ల అవ్వట్లేదు అన్నది ఎక్కడ రాలేదా? ఇంకా వదిలేద్దాము అన్నది ఎక్కడ రాలేదా? చాలాసార్లు అలా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈవెన్ నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా గ్రోత్ ఉండేది కాదు. ఈవెన్ నేను నైట్ షిఫ్ట్లు చేస్తామండి. ఈవెన్ ఒకసారి జరిగింది ఏంటంటే ఎవ్రీ సాటర్డే నాకు ఫీవర్ వచ్చేసేది. అలా చాలాసార్లు ఫీవర్ వస్తే నేను హాస్పిటల్కి వెళ్తే డబుల్ టైఫాయిడ్ అన్నారు. డాక్టర్ ఏమన్నారంటే, నువ్వు కొంచెం కనుక నెగ్లెక్ట్ చేసుంటే చచ్చిపోయేవాడివి. ఇలాగే అన్నాడు అనమాట ఆయన. బాబు, బ్లడ్ అంతా ఇన్ఫెక్ట్ అయింది, నువ్వేమో నాన్ వెజ్ తినేస్తున్నావు, ఎప్పటి నుంచో నీకు ఫీవర్ ఉన్నా కానీ ఎందుకు నువ్వు రాలేదు అని చెప్పి ఆ నైట్ షిఫ్ట్ల వల్ల హెల్త్ అంతా పాడైపోయింది నాకు. ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఈ ప్రైవేట్ జాబ్స్ కరెక్ట్ కాదు, ఇక్కడ గ్రోత్ లేదు. ఈవెన్ నాకున్న డిస్టెన్స్ డిగ్రీకి నేను వేరే జాబ్స్ అప్లై చేసినా కానీ నా రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే రెగ్యులర్లో బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి జాబ్స్ లేక చాలా మంది హైదరాబాద్లో తిరుగుతున్నారు. నాకు ఇంకొన్న ఆపర్చునిటీ ఇంకేంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఒకటే డిస్టెన్స్ డిగ్రీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ టైంలో నేను విజయవాడలో ఉండి కూడా శ్రీధర్ సిసి కోసం నేను అంతగా జస్ట్ వినేవాడిని తప్పితే అంత నేను కేర్ చేసేవాడిని కాదు. కానీ ఆ తర్వాత తెలిసిన ఒకరు చెప్పారనమాట, శ్రీధర్ సిసి బ్యాంక్ జాబ్స్ చాలా బాగుంటుంది, ఎస్ఎస్సి కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి 2 కావాలన్నాను. నేను ఎస్ఎస్సి చదివేస్తాను, బ్యాంక్స్ కూడా చదివేస్తాను అని వెళ్తే, బాబు కష్టం, ముందు బ్యాంక్లో జాయిన్ అవ్వు, కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత అప్పుడు ఎస్ఎస్సికి మార్చుతుంది కానీ అని చెప్పినప్పుడు బ్యాంక్ జాయిన్ అయ్యాను. అది చాలా బెస్ట్ డిసిషన్ అండి నా లైఫ్లో. అప్పుడు పేరెంట్స్ కూడా అన్నారనమాట, మనకి గవర్నమెంట్ జాబ్లు ఎందుకు వస్తాయిరా, మా అమ్మ 1 month ముందు కూడా మనకి గవర్నమెంట్ జాబ్ ఎందుకు వస్తుందిరా, ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా, అందరూ అదే అన్నారనమాట. అలా అన్నారమ్మా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, జాబ్ వచ్చింది కదా? చాలా సంతోషంగా ఉంది. మీరేం చెప్తారు? నేను కానీ నేనేనాడే బాబుకి 1 రూపాయి కూడా సాయం చేయలేకపోయాను. నా పరిస్థితిని బట్టి నాకు ఒక పాప ఉంది. ఆ పాప వల్ల చాలా, దీనివల్ల అస్సలు రూపాయి ఏనాడు అమ్మ నాకు అది కావాలని పిల్లడు ఏనాడు అడగలేదు. చదువు విషయంలో కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా తన సొంత డబ్బులతోటి తప్ప ఏనాడు నాకు నేను ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో కూడా రూపాయి ఇచ్చేదాన్ని కాదు నేను తల్లిగా. కానీ ఇప్పుడు నా పిల్లడు ఇంత మంచి సాధించాడంటే నాకు చాలా గౌరవంగా ఉంది. మరి మీ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత, చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? సో మీరు కూడా చూశారు, మీ అబ్బాయికి మీరే డబ్బులు ఇవ్వలేదు అని అన్నారు, కానీ ఇంకొక వైపు అతనేమో నైట్ షిఫ్ట్లు చేసుకుంటూ హెల్త్ ఖరాబ్ అయినా కూడా ఇంకొక వైపు చదువుకుంటూ మీకు ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసేవాడు. చాలా చాలా వరకు సహాయం చేసేవాడు ప్రతి విషయంలో కూడాను. నాకు మన ఇంట్లో లేవు నాన్న అంటే సరే గబుక్కుని ఆదుకునేవాడమ్మా. అది మాత్రం నేను చెప్తున్నాను. ఏనాడు ఎగ్జామ్స్ టైంలో కానీ తను చదువుకున్న విషయంలో కానీ చాలాసార్లు పంజాబ్ వెళ్ళినప్పుడు కూడా ఎగ్జామ్ ట్రైన్లకు కానీ దేనికి కూడా నన్ను
రూపాయి అడగలేదు, నేను రూపాయి కూడా ఇవ్వలేదమ్మా బాబుకి. ఇవ్వలేదు. తన సొంత డబ్బులతోటే వెళ్ళేవాడు, వచ్చేవాడు. అంత కష్టపడి చదివాడమ్మా. ఈ మధ్యన కూడా ఎంత కష్టపడుతున్నావు కదా, మనకు వస్తుందా గవర్నమెంట్ జాబ్లు అంటే మామూలు మాట కాదు, నీకు మనకు వస్తుందా అని అంటే, లేదమ్మా ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఒక్క 10 రోజుల ముందు కూడా ఇంకెందుకులే నాన్న గవర్నమెంట్ జాబ్, ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోని అన్న అయినా సరే, లేదమ్మా గవర్నమెంట్ చూస్తాను, ఈ నెల చూసి రాకపోతే అప్పుడు ఏదైనా చూద్దాంలే అమ్మా అన్నాడే కానీ ఇంకొక మాట అనలేదు. ఏం చెప్తారు ఫైనల్ గా మీ అబ్బాయి గురించి? ఏం చెప్తానమ్మా, అంత మంచి పిల్లలు దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సో ఏం కాదు, ఫైనల్ గా వచ్చింది కదా, సంతోషమా ఇప్పుడు? సంతోషం. మీరేం చెప్తారండి, మీ కొడుకు వచ్చింది, మీకు ఎలా ఉంది? వాళ్ళ అమ్మగారు చెప్పినట్లుగే నాకు చాలా కష్టపడేది. ఆయన స్వయం కృషితోనే పాపం ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పెయింటింగ్ పనికి వెళ్ళి, మాకు వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులు, ఆవిడ డోకరా ఏదో లోన్లు అవి కట్టుకోవడానికి సరిపోయేయండి. దానికి ఎప్పుడు కూడా మేము ఇవ్వాల. పంజాబ్ వెళ్ళిన ఎప్పుడు వెళ్ళినా అసలు ఖర్చులకు కూడా అసలు అడిగినా కూడా మన దగ్గర లేవు, ఆయన తెలుసు. ఆయన స్వయం కృషితో కష్టపడి ఆయన డబ్బులతో వెళ్ళి చదువుతూ చాలా శ్రద్ధతో పడుదలతో సాధించారు. ఆయన చాలా సంతోషంగా ఉందండి. అసలు వస్తుందని అనుకోలే, నేనైతే జాబ్ వస్తుంది అనుకోలే. గవర్నమెంట్ జాబ్ అంటే మాటలు వేసామండి. ప్రైవేట్ ప్రైవేట్ నేను వరుణ్లో సెక్యూరిటీ చేస్తున్నానండి. అందులో జాయిన్ అమ్మన్నారు వాళ్ళు. అబ్బాయికి జాబ్ ఇస్తాం, జాయిన్ అవ్వమని చేసుకుంటారంటే వద్దని సార్, ఆ జీతాలు చాలు మనకు, ఏదైనా గవర్నమెంట్ జాబ్కే నేను పడుదలతో చదువుతాను అని అన్నారు. అలాగే ఆయన పడుదలతో సంపాదించారు, దేవుడు ఇచ్చాడు కృపను బట్టి. గ్రేట్. చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు జాబ్ చేస్తూ అండ్ మార్నింగ్ టైంలో కోచింగ్ తీసుకుంటూ, ఈ టైం గ్యాప్ అన్నది ఎక్కడ సరిపోయింది ప్రిపరేషన్ అవ్వడానికి మీకు ఎగ్జామ్లోకి? అంటే యూజువల్గా నాది 6:30 to 3:30 నైట్ షిఫ్ట్ అండి. సో 3:30కి అయిపోగానే 4కి అలాగా మనం నిద్రపోయి, నాకు 10 o'clock బ్యాచ్ ఉండేది. సో 9కి అలా లేచేవాడిని, బ్యాచ్కి వెళ్ళేవాడిని. అది 1కి అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు పడుకునేవాడిని. అండ్ నా రివిజన్, నా ప్రాక్టీస్ అది కామనే, అలా చేసుకుంటూనే ఉండేవాడిని. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అండి, బాడీ టైర్డ్ అయిపోతా ఉంటుంది, మైండ్ స్ట్రెస్ గా అనిపిస్తూ ఉంటుంది, అలసిపోతూ ఉంటాము. అవును, ఇంకోవైపు నిద్ర కూడా వస్తుంది నైట్ షిఫ్ట్ అంటే. అవునండి. ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బట్ నేను ఈవెన్ ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా నిద్ర కోసం ఆలోచించేవాడిని కాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కావాలంటే రోజంతా పడుకుందాం, కానీ ఎగ్జామ్ ముందు మాత్రం చదవాల్సిందే అనుకునేవాడిని అనమాట. అంటే అది కరెక్టో కాదో నాకు తెలియదు, అందరూ చేయలేని చెప్పట్లేదు. బట్ నా దృష్టిలో ఆ ఎగ్జామ్ అయ్యే వరకు నాకు వేరే ఇంకా ఏ వద్దు, ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత కావాలంటే ఒక రోజంతా ఫుల్గా పడుకుందాం పర్లేదు అనుకునేవాడిని. నా ముందు ఉన్న గోల్ అది రీచ్ అవ్వాలి, అదే నా మెయిన్ టార్గెట్గా ఉండేదండి. ఆ తర్వాత ఇంకా వేరేది ఏదైనా. గ్రేట్ అండి. సో దేనికి దానికి మాత్రం ఆ టైంని సెట్ చేసుకున్నారు. జాబే, చదువుకోవడమే, ప్రిపరేషన్. సో మరి జాబ్ వచ్చింది అంటే నువ్వు చూస్ చేసుకునేటప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నీకు శ్రీధర్ సిసి ఏ రకంగా సపోర్ట్ చేసింది ప్రతి విషయంలో? అంటే మనకి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి ఎంట్రీ లెవెల్ నుంచి మనకి ఇంటర్వ్యూ క్రాక్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి స్టెప్లో నీకు శ్రీధర్ సిసి సపోర్ట్ చేసిందంటారా? అవునండి. ఏ రకంగా? ఒకసారి ఆ జర్నీని కూడా క్లియర్గా మాకోసం. నేను ఫస్ట్ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నేను అక్కడ జాయిన్ అయ్యాను. బట్ జాయిన్ అయిన తర్వాత నేను అసలు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే ఫ్యాకల్టీ చాలా బాగుంటారండి. నేను ఇంకా చెప్పాలంటే నాకు 1 year పట్టిన జాబ్ రావడానికి, ఇది ఇంకా చాలా ఎక్కువ టైం పట్టిందని నేను చెప్పచ్చు. 1 yearలో జాబ్ రావడం అంటే అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. రియల్లీ గ్రేట్. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి ఒక బేస్ బాగుంది అంటే ఏమనుకోవచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయ్యి ఇవన్నీ స్ట్రగుల్స్ ఉండి కూడా అంతే ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో చదివావు అంటే రియల్లీ గ్రేట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పచ్చు. అంటే ఇంకా ఇది లేట్ అని చెప్పచ్చండి. నేనే స్టార్టింగ్ ఒక 4-5 months అంటే వేరే ఇంకా అప్పటికి నేను షిఫ్ట్ చేసుకుంటున్నా కాబట్టి జస్ట్ వెళ్ళి క్లాసులకి వెళ్ళేవాడిని, వచ్చేసేవాడిని. ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళేవాడిని కాదు, మాక్ టెస్టులు రాసేవాడిని కాదు. దానివల్ల నాకు ఇంకా లేట్ అయిందని నేను చెప్పచ్చు. బట్ ఎప్పుడైతే ఒక 2-3 ప్రిలిమ్స్లు కూడా క్వాలిఫై అవ్వలేదో అప్పుడు నేను వెంటనే ఇంకా జాబ్ కంప్లీట్గా మానేసి అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళడం ఫోకస్ చేశాను అనమాట. అంటే రోజుకి ఒక మాక్ టెస్ట్ రాసినా కానీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత రావాలి, ఎక్కడ తగ్గుతుంది, అది చాలా ఫోకస్ చేసుకునేవాడిని. ఏ క్వశ్చన్స్ నాకు రాంగ్ అవుతున్నాయి, కొన్ని నాకు తెలిసిన క్వశ్చన్స్ కూడా నేను తప్పు పెట్టేసేవాడిని, కంగారులో చిన్న లాజిక్స్ మిస్ అయ్యి. అది ఎప్పటికప్పుడు నేను రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాను అనమాట.
అది నాకు చాలా ఇంప్రూవ్ అయిందండి. ఎప్పుడైతే నేను ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశానో ఐ థింక్ అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ 6 ప్రిలిమ్స్లో 6 క్వాలిఫై అయ్యాను, 6 మెయిన్స్ రాశాను. అండ్ మెయిన్స్ నాకు కష్టం అనిపించింది సడన్గా. ప్రిలిమ్స్లో ప్రిపేర్ అవుతా ఉన్నాను కదా, మెయిన్స్ కష్టం అనిపించింది సడన్గా. బట్ కన్సిస్టెన్సీ, ఒక మెయిన్స్ సరిగ్గా రాయలేదు, బట్ ఆ ప్రిపరేషన్ నెక్స్ట్ మెయిన్స్కి కూడా యాడ్ అవుతుంది. అది ఎక్కడో చిన్న ఒక సెక్షన్లో పోయి ఉండొచ్చు. ఆ మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మెయిన్స్కి అలా క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం కన్సిస్టెంట్గా ఉంటామో, ఒకరోజు ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, బట్ వన్ డే రిజల్ట్ ఖచ్చితంగా చూస్తామండి. నా లైఫ్లో అది కొంచెం ఎర్లీగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, ఈ ఆర్ఆర్బీ క్లర్క్ కూడా అవ్వకపోతే నేను వేరే జాబ్ చూసుకుందాము, జాబ్ చేసుకుంటూ చదువుకుందాము, ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. అండ్ గాడ్స్ గ్రేస్ ఇది లాస్ట్ నాకున్న ఆప్షన్ ఇదనమాట. ఈ రిజల్ట్ ఇది వచ్చింది. అండ్ నిజంగా నేను చెప్తున్నానండి, శ్రీధర్ సీసీ నాకు చాలా హెల్ప్ చేసింది. ఏ రకంగా అంటే ఎలా చెప్తారు మీరు? ఎగ్జాక్ట్ ఒకటి చెప్తాను. నేను వేరే ఇండియాలో ఉండే వేరే వెబ్సైట్లు కూడా కొన్ని చూశాను మాక్ టెస్ట్లకి అలా. బట్ శ్రీధర్ సీసీ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్. టెక్నికల్గా మన సీసీని మ్యాక్సిమం ఎవరు బీట్ చేయలేరు. ఎందుకంటే మనం IBPS ఎగ్జామ్ ఏదైతే రాస్తామో UI ఉంటుందండి, యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే ఎక్కడ క్వశ్చన్ ఏ ఫాంట్లో వస్తుంది, ఆప్షన్స్ ఎలా కనిపిస్తున్నాయి, టైమర్ పైన ఎలా ఉంది, ఇవి ఉంటాయి అనమాట. మన ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్స్ రాసేది. మన శ్రీధర్ సీసీ ఎగ్జామ్స్ వెబ్సైట్లో, ఈవెన్ మన యాప్లో సేమ్ అదే ఎగ్జామ్, సేమ్ అదే UI ఉంటుంది అనమాట. ఇది మన రోజు రాసి అలవాటు అయిపోతే మనకి ఎగ్జామ్ సెంటర్లో కూడా మనకి డిఫరెంట్గా ఏం అనిపించదు, రోజు రాసేలాగానే సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో అది నాకు బాగా అలవాటు అయింది. నాకు తెలిసి వేరే వెబ్సైట్లు ఎక్కడ చూడ సేమ్ UI ఎక్కడ ఉండదండి. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎన్ని వేల మంది స్టూడెంట్స్, లేకపోతే ఎన్ని బ్యాచ్లు, ఎన్ని క్లాసులు, ఎక్కడ కూడా కొలైడ్ అవ్వదు. పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. మనం మాక్ టెస్ట్ రాస్తాం, వెళ్తాం, మనం స్కాన్ చేసి మనం పేపర్ తీసుకుంటాం. ఎవరైతే స్కాన్ చేస్తారో స్కాన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్స్ప్లెనేషన్కి ఎలా వస్తారు, ఎక్స్ప్లెనేషన్ మనం వింటాం. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ సిస్టమాటిక్. అండ్ మీరు అన్నట్టుగానే మాక్ టెస్ట్, ఇప్పుడు మాక్ టెస్ట్ మీరు ఎంత కీన్గా అబ్జర్వ్ చేశారు అనేది బాగా అర్థమవుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా మనం అటెండ్ చేస్తే మనకి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఈజీ ఉంటుందా? ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మన దగ్గర చాలా స్టఫ్ ఉండొచ్చు, అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ టైం ప్రకారంగా ఆ టైంలో క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంది, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, టైం ఎంత టైంలో మనం ఆ క్వశ్చన్ మనము సాల్వ్ చేయాలి, ఇవన్నీ తెలియాలంటే మాక్ టెస్ట్ రాయాల్సిందే. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, నాకు ఈ సమ్ చేయడం వచ్చు అని చెప్పి కూర్చొని 5 నిమిషాల్లో చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ 5 నిమిషాల్లో కాదు రావాల్సింది, 1 మినిట్ లోపల 30 సెకండ్స్ లోపు ఆ క్వశ్చన్ రాగలగాలి. అది ఎప్పుడు మనకి స్పీడ్ వస్తుంది అంటే మాక్ టెస్ట్ వల్లే వస్తుందండి. సో టైం మేనేజ్ చేయాలి అన్నా, అక్యురసీ మెయింటైన్ చేయాలి అన్నా మాక్ టెస్ట్ అటెండ్ అవ్వాలి. అవునండి. మీరు అన్నారు ఫస్ట్ నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అని. సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అనేది చాలా వరకు భయపడుతూ ఉంటాను. మరి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంగ్లీష్లో స్కోర్ చేయడము, ఇప్పుడు ఎగ్జామ్ క్రాక్ చేయడము ఎలా పాసిబుల్ అయిందంటారు? దానికి వెనకాల మీరు ఎలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు, ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్కి? ఈవెన్ నా ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్లో కూడా నాకు అన్ని సెక్షన్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఇంగ్లీష్లో అనమాట. 32.75 out of 40. ఇంగ్లీష్ నన్ను జాబ్ వచ్చేలాగా చేసింది. ఈవెన్ ఇంతకుముందు ప్రిలిమ్స్లో కూడా అండి, ప్రిలిమ్స్లో మనకి 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ 25 అబవ్ ఇంగ్లీష్లో వచ్చేవి, అయితే 24, 25 అలా స్కోర్ వచ్చేది. చాలామందికి ఇంగ్లీష్ భయంగా ఉంటుంది అనమాట. అంటే రీజనింగ్లో స్కోర్ చేసుకుందాం, క్వాంట్లో స్కోర్ చేసుకుందాం, ఇంగ్లీష్ ఎందుకులే, ఇంగ్లీష్ మనం జస్ట్ ఆ సెక్షన్ క్వాలిఫై అయ్యేలా చూసుకుందాం అనుకుంటాం. బట్ ఒకవేళ ఆ ఎగ్జామ్లో క్వాంట్ టఫ్ వస్తాయి, ఆ ఎగ్జామ్లో రీజనింగ్ కనుక టఫ్ వస్తాయి, మనం ఏదైనా ఒక్క సెక్షనే చూసుకుంటాం, నాకు అది బాగా వచ్చు అనుకుంటాం, మన బ్యాడ్ లక్ అయ్యి ఉండి ఆ సెక్షన్ టఫ్ అయితే. అందుకనే మనం అన్ని సెక్షన్లో మనం మినిమం టైం స్పెండ్ చేసి 1-2 సెక్షన్లో స్ట్రాంగ్గా ఉండగలిగితే మన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చండి. ఇంగ్లీష్ కోసం చెప్పాలి అంటే మన మాక్ టెస్ట్లు కానీ ఎక్స్ప్లెనేషన్స్ చాలా వర్క్ అవుతాయి. కానీ ఎక్స్ప్లెనేషన్లు విన్నాను, ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాను అంటే ఏది మనం సాధించలేం. ఎప్పటికప్పుడు మనకంటూ కొంచెం డేటాబేస్ మనం మెయింటైన్ చేయగలగాలి. అంటే మినిమం కొన్ని వర్డ్స్ తెలియగలగాలి, వాటి సినోనిమ్స్ తెలియగలగాలి, కొన్ని రూల్స్ తెలియగలగాలి. మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను చేసిన ఒక బెస్ట్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ 10 క్వశ్చన్స్ ఉంటాయండి అందులో. చాలా మంది క్వశ్చన్ చదివేసి ఆ పారాగ్రాఫ్లో వెతుక్కుంటూ వెళ్తారు. నేను ఒక 1-2 మినిట్స్ దాన్ని చదివేసుకొని నేను మనకుండే పేపర్ మీద జస్ట్ రాసుకుంటాను అనమాట. ఓకే, ఈ పారాగ్రాఫ్ దీనికి సంబంధించింది, ఈ పారాగ్రాఫ్లో ఇది ఉంది, చిన్న చిన్న మెయిన్ పాయింట్స్ చిన్నగా రాసుకుంటాను.
ఆ తర్వాత క్వశ్చన్లోకి వెళ్తే నాకు ఈజీగా క్వశ్చన్ చదవగానే ఇది ఈ పారాగ్రాఫ్లోది, దీనికి సంబంధించిన అర్థమైపోయేది. సో అక్కడ నేను వచ్చి ఆ 8-9 మార్క్స్ నేను కోల్పోకూడదు అనుకునేవాడిని, మిగిలినవి కూడా స్కోర్ చేయగలిగేవాడిని. స్ట్రాటజీ ఇంపార్టెంట్ అండి. మీరేం స్ట్రాటజీ ఫాలో అయ్యారండి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి? ఫస్ట్లో నా ఓన్ స్ట్రాటజీ నేను చాలా ఫాలో అయ్యాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అది ఎప్పుడైతే శ్రీధర్ సార్ చెప్తారనమాట, ఈవెన్ మన ఎక్స్ప్లెనేషన్ కూడా 100 క్వశ్చన్లు ఉంటాయనుకోండి, క్వాంట్లో 35 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ చెప్పి సెకండ్ క్వశ్చన్ చెప్పి అలా వెళ్ళరు. 35 క్వశ్చన్స్ని జస్ట్ ఒకసారి ఓవర్లుక్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం. ఏ క్వశ్చన్ ఈజీగా ఉంది, ఓకే 11th క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ మనకి అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి, అవి ఈజీ, ముందు అవి చేసేద్దాం. నెక్స్ట్ వేరే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అవి ఈజీ, అవి చేసేద్దాం. ఒక 6 మినిట్స్ లేక 8 మినిట్స్ అయ్యేలోపు మనం ఒక 10-15 క్వశ్చన్స్ పెట్టేసి ఉంటాం, అప్పటికే స్కోర్ చేసేసి ఉంటాం. ఆ టైంలో మనకి తెలియకుండా మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుందండి. అదే మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి అలా ఒకదాని తర్వాత చేసుకుంటే వెళ్దామంటే కుదరదు. సో ఏది ఈజీగా ఉందో చూసుకొని వెతుక్కుంటూ అది ముందు చేసుకొని టైం సేవ్ చేసుకొని మిగిలిన టైంని అప్పుడు కష్టమైన క్వశ్చన్స్ మీద మనం స్పెండ్ చేయగలిగితే అప్పుడు ఓవరాల్గా మనం మంచి స్కోర్ చేయగలుగుతామండి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే స్ట్రాటజీ సార్ చెప్తారు అన్నారు, అండ్ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతారు అని అంటారు, నిజమేనా? ఖచ్చితంగా నిజమే అండి. ఎందుకంటే ప్రిలిమ్స్లో అది స్పీడ్ కావాలి, కానీ మెయిన్స్లో నేను స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. ఎందుకంటే స్పీడ్గా చేసినా కూడా ఆన్సర్స్ రావు. అక్కడ మనం ఇంతవరకు చేసిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో, మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది చాలా కూల్గా మనం పర్ఫామ్ చేయగలగాలి. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. బ్యాంక్లో కూడా పీఓ లెవెల్ వేరేగా ఉంటుంది, క్లర్క్ లెవెల్ వేరేగా ఉంటుంది. క్లర్క్ లాగే పీఓ కూడా రావాలంటే కుదరదు. ఏమైనా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ నేను రాశాను, నేను న్యూ ఇండియా మెయిన్స్ రాశాను. ఎన్ని రాశారు ఇప్పటివరకు? ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు మీరు? మొత్తం న్యూ ఇండియా మెయిన్స్ రాశానండి, ఎల్ఐసి మెయిన్స్ రాశాను, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ రాశాను, ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ రాశాను, ఇది క్వాలిఫై అయ్యాను. అండ్ రీసెంట్గా ఓరియంటల్ ఏవో మెయిన్స్ కూడా రాశాను, అది రిజల్ట్స్ ఇంకా రావాలి. అది చాలా బాగా రాశాను, అది వస్తే ఇంకా ఏవో కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఎంత శాలరీ వస్తుంది? 50 అబోవ్ గ్రాస్ ఉంటుందండి, ఇన్ హ్యాండ్ అరౌండ్ 45,000 ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అలాగే మీరు ఫ్రెషర్గా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అండ్ ఒకసారి మనం ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా కొంతమందికి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉంటుంది. కొందరు ఇన్స్టిట్యూట్ ఇది బాగుంటుందా, లెక్చరర్స్ ఎలా చెప్తారు, అండ్ ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నామంటే సోర్స్ కూడా చూస్తూ ఉంటారు, మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు అన్ని రకాలుగా? ఒకటి, మనకి పర్ఫెక్ట్ గోల్ ఉండాలండి. బ్యాంక్ జాబ్ కావాలా, ఎస్ఎస్సి కావాలా, రైల్వేస్ కావాలా? నేను ఫస్ట్ చెప్పాను కదా, ఎస్ఎస్సి కూడా చదివేద్దాము, బ్యాంకు చదివేద్దాము అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, 2 అంటే కష్టం అవ్వదు, ఒకటి పెట్టుకొని దాన్ని క్రాక్ చేయాలి. చాలామందికి ఇప్పుడు అంటే ఆ క్లారిటీ ఉండదు. మనకి ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో, ఓకే బ్యాంక్ కావాలి, శ్రీధర్స్ నిజంగా నేనేదో చదివాను జాబ్ కొట్టానని కాదు, కానీ మన తెలుగు స్టేట్స్లో శ్రీధర్స్ టాప్. నెక్స్ట్ చూస్ చేసుకున్నాము, బ్యాంక్ జాబ్ అని చెప్పి చూస్ చేసుకున్నాము. ఫ్యాకల్టీ బెస్ట్ ఇస్తారండి, కానీ మనం ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాం చాలా అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత మనకి ఫ్రెండ్స్ చాలామంది యాడ్ అవుతూ ఉంటారు, అండ్ మనం ఉన్న ఏజ్ కూడా అలాంటిదే, అందరూ ఫోకస్ చేయలేరు. కానీ నీ అవసరం నువ్వు కష్టపడాలి. ఎవరు కష్టపడినా కష్టపడకపోయినా మన టైం మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది అవ్వకపోతే నాకు 1 year పోయినట్టే. మళ్ళీ నోటిఫికేషన్ జూన్లో స్టార్ట్ అవుతాయి, అవి మళ్ళీ ప్రిలిమ్స్లు అవ్వాలి, మెయిన్స్లు అవ్వాలి, ఇంటర్వ్యూలు అవ్వాలి, రిజల్ట్స్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ అనమాట. 1 year చాలా టైం అనేది చాలా ప్రెషియస్ అండి, అది మనం సేవ్ చేసుకోవాలి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మనం చూస్ చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ని, చాలామంది కొన్ని ప్రిలిమ్స్లు అవ్వకపోతేనో, మార్క్స్ సరిగ్గా రాకపోతేనో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అది నిజంగా నేను కూడా చాలాసార్లు కంపేర్ చేసుకునేవాడిని, అందరికీ వస్తుంది నాకెందుకు రావట్లేదు. ఈవెన్ 1 month ముందు కూడా వేరే స్టేట్ పెట్టుకొని మెయిన్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ వచ్చి కూడా నేను ఏపీ పెట్టడం వల్ల అవ్వలేదు, నాకు అవ్వట్లేదు, నాకు జాబ్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది మధ్యలో వదిలేస్తారు. వదలకూడదు, మధ్యలో వదిలేసామంటే అక్కడే మనం ఓడిపోతాం. మరి మీరు ఆ మధ్యలో వదిలేసేది మీకు కూడా వచ్చింది అన్నారు కదా, మరి ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలా మోటివేట్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు? అది మన మీద మనకి నమ్మకం ఉండాలండి. 2, మనం ఎప్పుడైతే మన క్లాసులకు వెళ్తూ ఉంటామో, మన శ్రీధర్స్లో జరిగేది ఏంటంటే గెలిచిన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటారు సార్, ఎవరైతే అవ్వలేదో వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు సార్. మోటివేషన్ చాలా బాగుంటుందండి శ్రీధర్ సార్ ఇచ్చే మోటివేషన్. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి స్టూడెంట్, ఎందుకంటే జోకులు వేస్తారు, సరదాగా ఉంటారు,
ఒక ఫాదర్ లాగా ఎమోషనల్గా మాట్లాడతారు, ఫ్రెండ్ లాగా సరదాగా మాట్లాడతారు. ఈవెన్ నిజంగా ప్రాబ్లం ఉంటే సార్ ముందుంటారు. నిజంగా మన దగ్గర ప్రాబ్లం ఉండి ఆయన దగ్గరికి మనం వెళ్తే హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు హెల్ప్. అంతే. సో నిజంగా చాలా మంచి జర్నీ. అండ్ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ తల్లిదండ్రులు కనుక సపోర్ట్ చేయలేదు అంటే నాకేం అవసరం వీళ్ళు అని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఫైనల్గా ఈరోజు జాబ్ చేసి ఇంట్లో వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ ఈ స్టేజ్ వరకు రావడం అనేది మామూలు విషయం కాదు. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 23 years. 23 yearsలోనే వేరొక లైఫ్ని మాత్రం మీరు చూసారు కదా, ఆ స్ట్రగుల్ పీరియడ్ని. సో ఫర్దర్గా కూడా మీ జర్నీ అన్నది ఇంకా చాలా అద్భుతంగా ఉండాలని, నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, అందులో కూడా మీరు క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెవరికైనా కూడా శ్రీధర్ సీసీని రిఫర్ చేస్తారా అంటే ఎందుకు? అండ్ మీ ఒపీనియన్లో శ్రీధర్ సీసీ అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలామందికి చెప్పాను, శ్రీధర్ సీసీ జీవితాన్ని మార్చగలదు. టర్నింగ్ పాయింట్. ఎస్, ఇట్స్ అ లైఫ్ చేంజర్ అనమాట. అండ్ నిజంగా మీరు ఒక మంచి గైడ్, ఒక మంచి టీచర్ని కావాలనుకుంటే శ్రీధర్ సీసీ ది బెస్ట్ అండి. కాకపోతే మీ 100% మీరు ఇవ్వండి. ఎప్పుడు కనుక మన ఇన్స్టిట్యూట్ ఎప్పుడు తన బెస్ట్ ఇస్తానే ఉంటుంది. కానీ మనమే కొన్నిసార్లు వేరే వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటాం. వేరే ఎక్కడి నుంచి అన్నీ మనం కావాలనుకుంటాం. కాదు, ఒక్కదాన్ని నమ్మి మొత్తం సపోర్ట్ మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుందండి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.